హాయ్ ఫ్రెండ్స్, ముందు వీడియోలో గిఫ్ట్ ప్యాక్ చేయించాం కదా. ప్యాక్ చేయించిన తర్వాత డబ్బులు ఇచ్చేసి అయితే బయటకు వచ్చేసామన్నమాట. వచ్చేసిన తర్వాత మా అత్త ఏమొచ్చి పంచదార తెమ్మంటే పంచదార ఒక 4 కిలోలు తీసుకొని చేంజ్ కోసం మళ్ళీ వెళ్ళాను అనమాట. ఇంకా తర్వాత అయితే మా అత్త ఒక 2 పనులు అయితే అప్పచెప్పింది. చేటన జిబ్బులు కొంతమంది అనమాట. సో మేమైతే చూస్తున్నాము ఏది బాగుందని. కన్నాలు ఉండకూడదు చేటకి, తొందరగా పోతుంది అండ్ బియ్యం చెరుక్కునేటప్పుడు పోతుంది అనేసి మొత్తం మంచిదే చూస్తున్నాను. పెద్దోళ్ళకి అయితే తెలుస్తుంది అలాంటివన్నీ కూడా, మనకు తెలియదు కదా. సో ఎక్కడ మాట కాయకూడదు అనేసి మొత్తం ఎంచుతానమాట. ఒక 2 జిబ్బులు అయితే తీసుకున్నాను, కానీ చాలా పెద్ద సైజ్ అనమాట. ఇవన్నీ ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇక్కడ ఉన్నవన్నీ వాళ్ళు సొంతంగా చేతులతో తయారు చేసినవి అనమాట. మనం పెద్ద పెద్ద వాటికైతే ఎంత డబ్బులైనా పెట్టుకొనిస్తాం, కానీ ఇలా చిన్న చిన్న చిరు వ్యాపారులు లాంటి వాళ్ళు ఉంటారు కదా, చేతితో చేసిన వాళ్ళకి చాలా కష్టమైన పని, కానీ డబ్బులు చాలా తక్కువ వస్తాయి. ఇక్కడ ఉన్నవన్నీ కూడా చేతులతో తయారు చేసినవి, ఏం కూడా మిషన్లు అలాంటివి ఏం చేసినవి కాదు. నేను వీడియో గురించి ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే